బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆనందామృతదాయకం ఆనందామృతదాయకం మునిజనలోక మోదకం మునిజనలోకమోదకం భుక్తి ముక్తి ఫలదాయకం భక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం భుక్తి ముక్తి ఫలదాయకం సచ్చిదానంద సాధకం సచిదానంద సాధకం శ్రీ హరి గుణగానం భజత భజత శ్రీ హరి పదకమలం శృణుత శృణుత శ్రీ హరి గుణగానం భజత భజత శ్రీ హరి పదకమలం. పుండరీకుడు నారద మహర్షి గానంతో ధ్యానం నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి నారదుడిని చూసి ఆశ్చర్యపోయాడు. నారదుడు ఇక్కడికి వచ్చారే అని సాష్టాంగ వందనం చేశాడు. చిత్రం ఏమిటంటే పుండరీకుడికి ఆ వచ్చిన వాడు నారదుడని తెలియదు. ఎవరో మహాత్ముడు సూర్యుడిలా వెలిగిపోతున్నాడు, అద్భుతంగా భగవంతుడిని కీర్తిస్తున్నాడు. ఆయన చూస్తూ ఉంటే హృదయం ద్రవిస్తోంది, ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. తన గురువును దర్శించినట్టుగా పుండరీకుడికి అనుభవం కలిగింది. అందుకే పుండరీకుడు నారదుడిని అర్చించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. తర్వాత ఉండబట్టలేక, మహానుభావ మీరెవరు అని, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ వంటి మహాత్ముల్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు మహాత్మా, నేను ఈ రోజు నుండి మీ దాసుణ్ణి, దయచేసి మీరెవరో చెప్పండి అన్నాడు. అందుకు నారదుడు నవ్వుతూ, ఓ మహాభక్తుడా, నేను ఇక్కడికి నిన్ను దర్శించటానికే వచ్చాను. నీ వంటి భక్తుడిని కలవటంతో నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అందుకు పుండరీకుడు సిగ్గుతో తలదించుకొని, స్వామి, మేము వంటివారు అడవుల్లో గుహల్లో ఉన్నా మేమే వచ్చి దర్శించుకోవాలి, అటువంటిది మీరు నన్ను దర్శించడానికి వచ్చారని చెప్పడంతో నేను చాలా సిగ్గుపడుతున్నానన్నాడు. ఏమిటి స్వామి, మీరు ఎక్కడుంటారో అక్కడికి మేము రావాలి, కానీ మీరేంటి నా దగ్గరికి వచ్చారు మీరు? అందుకు నారదుడు, ఓ భక్తుడా, నేను చెప్పింది నిజం. భక్తుల ప్రభావాన్ని ఇంత అని వర్ణించలేం. నీ గురించి చెప్పవలసిన పనే లేదు. భగవంతుడిని స్మరించటంతో చండాలుడైనా పవిత్రుడైపోతున్నాడు. అటువంటిది వేదాంగాలలో నిష్ఠాతుడవైన నువ్వు క్షణం కూడా వృధా కాకుండా ఆ పరమాత్మకు స్తుతిస్తున్నావు, ఎప్పుడు కూడా పరమాత్మను. అందుకే నిన్ను దర్శించడానికి వచ్చాను. ఇక నా సంగతి వస్తే, ఈ వీణను పట్టుకొని 3 లోకాల్లోనూ సంచరిస్తూ శంఖచక్ర గదాధారి నిర్గుణ స్వరూపుడు దేవదేవుడైనటువంటి శ్రీ వాసుదేవుడి దాసుడైన నన్ను నారదుడు అంటారని చెప్పాడు. నారద అనే పదం చెవిలో పడుతూ ఉండగానే పుండరీకుడికి ఒళ్ళు తెలియకుండా అయిపోయింది. నారదుడి గురించి విన్నాడు కదా, నారదుడే స్వయంగా వచ్చాడంటే ఏమనుకున్నావు? ఏ మహాత్ముడి దర్శనానికి, ఉపదేశానికి తాను ఇన్నాళ్ళు సాధన చేశాడు. ఆయన అనుకున్నాడు నారదుడే నాకు ఉపదేశం చేయాలని. అట్లనే జరిగింది. ఆ మహాత్ముడు వచ్చాడని తెలుసుకున్న పుండరీకుడి కళ్ళు నుండి నీళ్లు ధారగా కారాయి. నారద మహర్షికి ఇంత దగ్గరగా కూర్చొని ఉన్నానే అని భయం కూడా వేసింది. ఉన్నట్టుండి కొద్దిగా దూరంగా జరిగి ధైర్యం తెచ్చుకొని సాష్టాంగ నమస్కారాలు చేసి గద్గద స్వరంతో కీర్తించాడు. యోగిరాజం విశాలాక్షం యోగిరాజం విశాలాక్షం చింతయామి సద్గురుం చింతయామి సద్గురుం శుచిం శుచిపదం హంసం శుచిం శుచిపదం హంసం
తత్పరం సద్గురోత్తమం తత్పరం సద్గురోత్తమం యుక్త్వా సర్వాత్మనాత్మానం యుక్త్వా సర్వాత్మనాత్మానం తం ప్రపద్యే యథామతి తం ప్రపద్యే యథామతి యస్మిన్ విశ్వాని భూతాని తిష్టంతి చ విశంతి చ తిష్టంతి చ విశంతి చ. ప్రభో, సద్గురు స్వరూప, ఈ శరీరాన్ని ధరించినందుకు ఇన్నాళ్లకు నాకు ధన్యత కలిగింది. నేను నిన్ను దర్శించిన క్షణంలోనే దేవపూజ్యుడయ్యాను. నా పూర్వీకులందరూ తరించారు. నా జన్మ సఫలమైంది. ఓ దేవర్షి, మీ భక్తుణ్ణి దాసుణ్ణి అయిన నాపై కృప చూపించి యోగ్యమైన ఉపదేశాన్ని బోధించండి. అతి రహస్యమైన దాన్ని బోధించండి. ఓ నారద మహర్షి, హరిమార్గంలో నడిచేవారికి మీరే గతి. మీరు తప్ప దిక్కు లేదు. సంసార సాగరంలో మునిగిపోతున్న నన్ను పైకెత్తండి అని ప్రార్థించాడు. పుండరీకుడి వినయానికి నారదుడు చాలా సంతోషించాడు. ఓహో, ఇందుకే కదా నా స్వామి నన్ను ఇతడి దగ్గరికి పంపాడు అనుకొని తన ఉపదేశాన్ని ప్రారంభించాడు. పుండరీకుడి కథలో నారదోపదేశమే ముఖ్యమైన ఘట్టం. భక్తులైన వారు భక్తులు కావాలి అనుకుంటున్నవారు అందరూ నిత్యము స్మరించవలసిన విషయాలు ఈ నారదోపదేశంలో ఉన్నాయి. నారదుడు ఇలా చెప్పాడు: ఓ పుండరీక, ఈ లోకంలో చాలా రకాల మనుషులున్నారు. అనేక మతాలు ఉన్నాయి. నానా ప్రకారాలైన తర్క సిద్ధాంతాలతో వారందరూ వారి వారి మతాలను సమర్థించుకుంటూ ఉన్నారు. నేను అందరి తర్కాలను బాగా అర్థం చేసుకొని ఉన్నాను కనుక నీకు నిశ్చితమైన పరమాత్మ తత్వాన్ని బోధిస్తాను. అదే నిజమైనటువంటిది పరమాత్మ తత్వం. ఆ తర్కముందే మిగతా తర్కాలన్నీ కేవలం కాలహరణం. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకో. ఈ తత్వం సులభంగా అర్థమయ్యేది కాదు. తత్వవేత్తలైన పండితులు ఈ పరమాత్మ తత్వాన్ని ప్రమాణాల ద్వారా, అంటే వేదవాక్యాల ద్వారా ప్రతిపాదన చేస్తారు. మూర్ఖులు, అజ్ఞానులు, తమను తాము పండితులమని అనుకునేవారు ఈ తత్వాన్ని ప్రత్యక్ష వర్తమాన ప్రమాణాలతో కొలవాలని కూడా చూస్తారు. అటువంటి వారు ప్రత్యక్షాతీతమైన ప్రమాణాన్ని స్వీకరించరు ఎప్పటికీ. మహర్షులు ఏదైతే పరంపరంగా వచ్చిందో దానినే ఆగమం అంటారు. ఆగమం అంటే వేదం. వేదమే అన్నిటికీ ప్రమాణం. వేదవాక్యాలతోనే పరమాత్మ తత్వసిద్ధి కలుగుతుంది. వేదార్థాన్ని మననం చేయటంలో జ్ఞానప్రాప్తి కలుగుతుంది. రాగద్వేషాదులు నశిస్తాయి. ఎవరైతే కర్మగాను, కర్మ ఫలంగాను, తత్వంగాను, విజ్ఞాన రూపిగాను, శాస్త్ర స్వరూపంగాను విభువై ఉన్నాడో ఆయనే పరమాత్మ. ఎవరిలో జాతి, కులం మొదలైన కల్పనలు లేవో, ఎవరైతే నిత్యుడో, సనాతనుడో, అతీంద్రియుడో, చేతన స్వరూపుడో, అమృతుడో, అనంతుడో, నాశనం లేనివాడో, వ్యక్తావ్యక్త స్వరూపియో, నిరంజనుడో ఆయనే పరమాత్మ. విశ్వాన్ని అంతా వ్యాపించి ఉండటం వల్ల ఆయనను విష్ణు అంటున్నారు. ఆయనకు లెక్కలేనన్ని పేర్లు. పరమార్థానికి విముఖుడైన వాడు. ఆయన గురించి తెలుసుకోలేడు. దీనికి విముఖుడైన వాడు. పరమార్థం అంటే పట్టనివాడు. పరమార్థం అంటే విననివాడు. పరమాత్మ అంటే సోమారితనంతో వెనకపోవటం వాడు. ఇతరత్వ చింతనలు చేసేవాళ్లకు ఇవి అర్థం కాదు. ఈ పరమాత్మ ఖండితమర్థం. వాళ్ళలోనే సమర్పణ చేసి ఇదే సర్వస్వం, ఇదే నాకు కొన, ఇదే బోధ, ఎన్ని రోజులు జీవిస్తున్నాను అన్ని రోజులు కూడా ఇదే బోధ నాకు అని ఎవరు అనుకుంటారో వాళ్ళకు మాత్రమే పరమాత్మ తత్వం తెలుస్తుంది, కానీ వేరే వాళ్ళకు తెలియదు. For more videos like this, subscribe Big TV channel.